బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. తానే స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఓ ఓమ్ని వ్యాన్ ను నడిపారు. కేసీఆర్ వ్యాన్ డ్రైవ్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇన్ని రోజులు కేవలం కారు పార్టీని నడిపిన కేసీఆర్ ఇప్పుడు తానే స్వయంగా స్టీరింగ్ పట్టుకుని కారు డ్రైవింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కేసీఆర్ ఆ వ్యాన్ ను నడపడం వెనుక పెద్ద కథే ఉందండోయ్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేశారు. ఇన్ని రోజులు కారు పార్టీని నడిపిన గులాబీ బాస్ ఈ రోజు ఓ ఓమ్ని వ్యాన్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో వెనుక వ్యాన్ ను స్వయంగా కేసీఆరే నడపడం వెనుక కథ వేరే ఉంది. ఇందులో ఓ ప్రత్యేకత కూడా ఉందండోయ్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు కేసీఆర్ జారి పడిపోయారు. ఈ ఘటనలో ఆయన తొంటి భాగం దెబ్బతినడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో చాలా కాలం పాటు కేసీఆర్ రెస్ట్ తీసుకోగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ర సాయంతో నడుస్తూ కనిపించారు. గత కొంతకాలం నుండి ఆ కర్ర కూడా లేకుండా ఎప్పట్లానే నడుస్తున్నారు. అయితే ఇటీవల కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు ఆయనను మాన్యువల్ కారు నడిపి చూడమని సూచించారు. దీంతో ఓ ఓమ్ని వ్యాన్ ను కేసీఆర్ గురువారం నడిపారు. ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్ లో కారును నడిపి తన ఫిట్నెస్ పరీక్షించుకున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే కేసీఆర్ నడిపిన వాహనం ఆయనదేనని, అది తనకు ఎంతో ఇష్టమైనదని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన వేకువజామున కేసీఆర్ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయారు. దీంతో కేసీఆర్ ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించారు. ఈ క్రమంలో కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ జరిగిన ఆసుపత్రిలోనే కేసీఆర్ ను వైద్యులు నడిపించారు. కాగా కొద్ది రోజుల వరకు వాకర్ సాయంతోనే కేసీఆర్ మెల్లిమెల్లిగా నడిచారు. ఆ తర్వాత కర్ర ఊతంతో నడిచిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఏ ఊతం లేకుండానే నడుస్తున్నారు. దీంతో మాన్యువల్ కారు నడిపి చూడమని వైద్యులు సూచించడంతో తన పాత ఓమ్ని వ్యాన్ ను కేసీఆర్ గురువారం నడిపారు.